చాలామంది వేరియస్ రీజన్స్ వల్ల పళ్ళు తీయించుకుంటారు. పళ్ళు తీయించుకున్నాక కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయో ఫాలో అవ్వాలి. నేను ఈరోజు ఈ వీడియోలో పోస్ట్ ఆపరేటివ్ ఇన్‌స్ట్రక్షన్స్ కోసం చెప్పబోతున్నాను. పోస్ట్ ఆపరేటివ్ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చేసి ఫస్ట్ చాలా ఇంపార్టెంట్. డెంటిస్ట్ ఎక్స్‌ట్రాక్షన్ సైట్‌లో తీసిన ప్రాంతంలో ఒక గాజ్ పీస్ పెడుతుంటారనమాట. ఆ గాజ్‌ని గట్టిగా అరగంట పాటు కొరుకుంచాలి. తర్వాత చాలా నెమ్మదిగా ఆ గాజుని తీసేసి పడేసేయాలి. చాలా నెమ్మదిగా. ఎందుకంటే గట్టిగా తీస్తే రక్తం గడ్డకట్టుంటది కదా! ఆ దూది ముక్కతో పాటు వచ్చి చాలా బ్లీడింగ్ అయిపోతది. సో, చాలా నెమ్మదిగా తీసేసి అరగంట పోయాక అది పడేసేయాలి. అప్పుడు మనకి ఆ ప్రాంతంలో ఆ సమయంలో సలైవా, బ్లడ్ ఏదైనా ఫార్మ్ అయితే అది ఊసియకూడదు. చాలామందికి ఊసేయాలనిపిస్తది. ఉయ్యకండి. మింగేసేయండి. అది మీదే కాబట్టి పర్లా. గాజ్ పీస్ తీసిన అరగంట తర్వాత ప్లెయిన్ ఐస్ క్రీమ్, నట్స్ అలాంటివి ఏం లేకుండా ప్లెయిన్ ఐస్ క్రీమ్, కోన్ ఉన్నది కూడా తీసుకోకుండా ప్లెయిన్ ఐస్ క్రీమ్ తీసుకోండి. ఆ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి. బట్ కూల్ డ్రింక్ తీసుకోకండి. ఎందుకంటే దీంట్లో ఎసిడిక్ నేచర్ కదా ఇది. పీహెచ్ ఆల్టర్ అయిపోద్ది. ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటే గ్లాస్‌లో వేసి తీసుకోండి. స్ట్రా పెట్టి తీసుకోకండి. స్ట్రా పెట్టి సక్షన్ క్రియేట్ అవుద్ది. సో, స్ట్రాని అవాయిడ్ చేయాలి. అది ఐస్ క్రీమ్ తీసుకున్నాక, గాజ్ తీసి ఐస్ క్రీమ్ ఆర్ కూల్ డ్రింక్ తీసుకున్నాక ఫస్ట్ డోస్ ఆఫ్ మెడికేషన్ మీ డెంటిస్ట్ చెప్తారు. ఇలా ఉంటది. అది వేసుకోండి. కొంతమందికి స్వెల్లింగ్ వస్తది. అది మాక్సిమం ఫస్ట్ 2 డేస్‌లో మాక్సిమం అయిపోద్ది స్వెల్లింగ్. స్వెల్లింగ్ వస్తే భయపడవసరం లేదు. అలా గ్రాడ్యువల్లీ ఆ స్వెల్లింగ్ రెడ్యూస్ అయిపోతది. సో, స్వెల్లింగ్ రెడ్యూస్ అవ్వడానికి ఐస్ ప్యాక్ గానీ, ఆహ్, ఫ్రోజన్ వెజీస్ గానీ పెట్టుకుంటే మీకు ఆ స్వెల్లింగ్ రెడ్యూస్ అయిపోద్ది. చాలా రిలీఫ్ వస్తది. స్వెల్లింగ్ వస్తే భయపడవసరం లేదు. ఐస్ ప్యాక్ గానీ, ఫ్రోజన్ వెజీస్ గానీ పెట్టుకుంటే రెడ్యూస్ అయిపోతది. దాని తర్వాత ఆ రోజొచ్చి ఐస్ క్రీమ్స్, జ్యూసెస్, వాటర్, ఫ్లూయిడ్స్ తీసుకోండి. దాని తర్వాత రోజు నుంచి సాఫ్ట్ డైట్‌ని తీసుకోండి. సాఫ్ట్ ఫుడ్. టూ స్పైసీ అట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఎవరికైనా స్మోకింగ్, డ్రింకింగ్, ఖైనీ, గుట్కా అట్లాంటివి తీసుకునే అలవాటుంటే అట్‌లీస్ట్ ఒక వారం రోజుల పాటు తీసుకోకూడదు. మౌత్ రింజెస్ 24 అవర్స్ చేయకూడదండి. దాని తర్వాత 24 గంటల తర్వాత ఉప్పు నీరు పుక్కిలించి పడేసేయాలి. చాలా నెమ్మదిగా విడిచిపెట్టాలి ఆఫ్టర్ ఎవ్రీ మీల్. దాని తర్వాత డెంటిస్ట్ మీకు ఒక 5 డేస్ ఆఫ్ కోర్స్ ఇచ్చుంటారు మెడికేషన్‌ని. అది వితౌట్ ఫెయిల్ యూజ్ చేయాలి. డెంటిస్ట్ చెప్పిన అన్నీ ఫాలో అవ్వాలి. ఒకవేళ మీకు సర్జికల్ ఎక్స్‌ట్రాక్షన్ అయ్యుంటే సూచర్స్ వేసుంటారు. కుట్లు వేసుంటారు. 7 రోజుల తర్వాత ఎళ్లి ఆ కుట్లు తీయించుకోవాలి. అది డిలే చేయకూడదు. డెంటిస్ట్ చెప్పిన ప్రతీది పోస్ట్ ఆపరేటివ్ ఇన్‌స్ట్రక్షన్స్ కరెక్ట్‌గా ఫాలో అయితే వూండ్ హీల్ అయిపోద్ది. లేకపోతే డ్రై సాకెట్ ఫార్మ్ అవుతది.